హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలోని బేస్ క్లాక్ స్పీడ్కి బూస్ట్ క్లాక్ స్పీడ్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం మన ప్రాసెసర్లో క్యాషే మెమరీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సాధారణంగా మనం ఒక ప్రాసెసర్ని కొన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కోర్స్ అండ్ థ్రెడ్స్ మాత్రం మనం చెక్ చేస్తాం కదా. బట్ దాంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దాని యొక్క క్లాక్ స్పీడ్ ఎంత, అండ్ దాంతో పాటుగా దాంట్లో క్యాషే మెమరీ ఎంత ఉంది అనేది అయితే మనం చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం అసలు ఈ క్యాషే మెమరీ అంటే ఏంటి, ఇది ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్యాషే మెమరీ అనేది మన ప్రాసెసర్లోని అల్ట్రా స్పీడ్లో పనిచేసేటువంటి ఒక మెమరీగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎలా అయితే మన ర్యామ్ ఉంటుంది కదా, అదే విధంగా ఈ క్యాషే మెమరీ పనిచేస్తుంది. అయితే ఈ క్యాషే మెమరీ అనేది ర్యామ్ లాగా పనిచేయడంతో పాటుగా ర్యామ్లో ఎలాగైతే డేటా స్టోర్ చేసుకుంటుందో దీంట్లో కూడా మనకి డేటాని స్టోర్ అయితే చేసుకుంటుంది. మన ప్రైమరీ స్టోరేజ్ మన ఎస్ఎస్డి అవుతుంది. ఎస్ఎస్డి తర్వాత ఎస్ఎస్డి కన్నా వేగంగా అండ్ ఎస్ఎస్డి పాటు కొంచెం డేటాని స్టోర్ చేసుకునేది మన ర్యామ్ ఏం చేస్తుందంటే ఎస్ఎస్డి కన్నా వేగంగా పనిచేస్తూ ప్రాసెసర్ కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో అది ర్యామ్ అయితే ఎస్ఎస్డి దగ్గర నుంచి అందిస్తుంది. అండ్ ఫ్రీక్వెంట్గా మన ప్రాసెసర్ అడిగేటువంటి డేటా ఏదైతే ఉంటుందో మన ర్యామ్లోనైతే స్టోర్ అయితే చేసుకుంటుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా, 8 GB ర్యామ్, 16 GB ర్యామ్. ఈ 16 GB 8 GB అంటే ఏంటి అంటే ర్యామ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ. అంటే దీంట్లో డేటా అనేది ఎంతవరకు స్టోర్ అయితే చేసుకుంటుంది అనేది అర్థమైతే చెప్పుకోవచ్చు మనం. దీని తర్వాత మనకి మన ప్రాసెసర్లోని మెమరీ కంట్రోలర్ అని చెప్పి ఒక కంట్రోలర్ అయితే ఉంటుంది. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే మన ప్రాసెసర్కి కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో ఇంటర్నల్గా ఉన్నటువంటి క్యాషే మెమరీలో ఆ డేటా ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే అక్కడి నుంచి ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక అప్పుడు ర్యామ్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన డేటా, ప్రాసెసర్కి కావాల్సిన డేటా అనేది నా దగ్గర లేదు, నువ్వు కొంచెం నీ దగ్గర ఉంటే కనుక నాకు ఇవ్వు, లేదంటే కనుక మన ఎస్ఎస్డి దగ్గర నుంచి తీసుకురా అని చెప్పి ఈ మెమరీ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇది ఓవరాల్గా కంట్రోల్ చేస్తుంది. దీని తర్వాత స్టేజ్లో మనకి L3 క్యాషే అనేది చూడడం జరుగుతుంది. ఈ L3 క్యాషే అండ్ ఈ మన మెమరీ కంట్రోల్ అనేది ప్రాసెసర్లో ఇన్బిల్ట్ అయితే చూడడం అయితే జరుగుతాయి. అంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలోనే వీటి యొక్క కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. ఈ L3 క్యాష్ ఏదైతే ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే మన ప్రాసెసర్లో కోర్స్ అండ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, దాంట్లో పర్టికులర్గా మనం కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏవైతే కోర్స్ ఉంటాయో ఈ కోర్స్ అనేవి మన ప్రాసెసర్లో ఎన్నున్నా వాటన్నిటికీ కామన్గా ఈ L3 క్యాషే చూడడం అయితే జరుగుతుంది. ఏంటి L3 క్యాషే అంటే నథింగ్ బట్ ఇది ఒక స్టోరేజ్ డ్రైవ్ లాంటిదే. దీంట్లో ప్రాసెసర్ కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో ప్రతిసారి ర్యామ్ నుంచి కానీ లేదా ఎస్ఎస్డి దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది రావడానికి టైం అయితే పడుతుంది, లోడింగ్ టైం ఎక్కువ పడుతుంది. ఆ లోడింగ్ టైంని రెడ్యూస్ చేయడానికి మనకి క్యాషే మెమరీ ఉపయోగపడుతుంది. దాంట్లో ఈ L3 క్యాషే అనేది కామన్ క్యాషే. అంటే దీంట్లో ఏంటంటే మనకాడ ఒక ప్రాసెసర్లో 4 కోర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి కోర్ అంటే ఈ 4 కోర్కి సంబంధించిన కామన్గా ఈ యొక్క మన స్టోరేజ్ ర్యాక్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఈ స్టోరేజ్ ర్యాక్ అనేది 4 కోర్స్కి కూడా సమాంతరంగా అయితే పనిచేస్తుంది. ఇదే ఎక్కువ డేటాని అయితే తనలో స్టోర్ అయితే చేసుకుంటుంది, ఎందుకంటే 4 కోర్స్కి ఇవ్వాలి కాబట్టి. సో మనం ప్రాసెసర్ని పర్చేస్ చేసినప్పుడు L3 క్యాషే ఎంత ఎక్కువ ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లో మీకు 32 MB L3 క్యాష్ అయితే వస్తున్నాయి. ఇది చాలా ఎక్కువగా అయితే చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇది కామన్గా అయితే ఉంటుంది కదా, దీని తర్వాత మనకి L2 క్యాషే ఉంటుంది. ఈ L2 క్యాషే అనేది ప్రతి ఒక్క కోర్కి ఇండివిజువల్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క కోర్కి కూడా ఇండివిజువల్గా L2 క్యాషే ఉంటే అన్ని కోర్లకి కలిపి కామన్గా L3 క్యాష్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిటీ అయితే వచ్చిందైతే అనుకుంటాను. ఇండివిజువల్గా ఏదైతే స్టోరేజ్ ర్యాక్ ఉంటుందో దాన్ని మనం L2 క్యాష్ అయితే అంటాం. అన్నిటికీ కామన్గా ఉండేదాన్ని L3 క్యాష్ అయితే అంటాం. సేమ్ L2 క్యాషే కూడా మనకి L3 క్యాష్ లాగైతే స్టోరేజ్ని అయితే డేటాని అయితే స్టోర్ అయితే చేసుకుంటుంది. కాకపోతే L3తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ డేటాని స్టోర్ చేసుకుంటుంది. వేగం మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే దీంట్లోన మన ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ కావాలి అండ్ డేటా కావాలి. ఈ రెండు వేరువేరుగా అయితే ఉంటాయి. ఈ L2 క్యాష్లో ఏమవుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ డేటా ఈ రెండు కూడా ఒకేసారి దాంట్లో స్టోర్ అయితే అవుతాయి. అయితే ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఒక విధంగా కావాలి, డేటా మరో విధంగా కావాలి. ఇక్కడ మనకి L1 అనేది బ్రేక్ అయితే చేస్తుంది. ఈ L1 క్యాష్ అనేది ప్రతి ఒక్క కోర్కి ఇండివిజువల్గా ఉంటుంది. ఈ L1లో 2 రకాలు ఉంటాయి. L1 ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ L1 ఫర్ డేటా అని చెప్పి 2 సపరేట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఒక దాంట్లో కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే స్టోర్ అవుతాయి, మరో దాంట్లో కేవలం డేటా మాత్రమే స్టోర్ అయితే అవుతుంది. ఓవరాల్గా మనకి ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రాసెసర్కి ఏదైనా డేటా కావాలంటే ముందు దానికి ఇన్స్ట్రక్షన్ అయితే వెళ్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ని L1 దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని దానికి కావాల్సిన డేటా ఏమైనా L1 డేటా సెక్షన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. L1 డేటా సెక్షన్లో ఉంటే ఓకే, అక్కడి నుంచి అది మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ రూపంలో ఇస్తుంది. ఇన్ కేస్ L1లో లేకపోతే కనుక L2 దగ్గరికి వెళ్తుంది. L2 దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా డేటా ఉందా అని చూస్తుంది.
L2 దగ్గర ఉంటే ఓకే కంటిన్యూ చేస్తుంది. L2 దగ్గర లేకపోతే గనక L3 దగ్గరికెళ్తుంది. ఏదైతే మన కామన్ క్యాషే మెమరీ ఉందో అక్కడికెళ్తుంది. అక్కడికెళ్ళి అక్కడ చెక్ చేస్తుంది. అక్కడ ఓవరాల్‌గా దానికి కావాల్సిన డేటా గాని, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది కావాల్సింది ఏదైనా దొరికిందనుకోండి, మనకి రిజల్ట్ ఇస్తుంది. దొరక్కపోతే గనక మన ప్రాసెసర్ ఎళ్లి ఏదైతే మెమరీ కంట్రోలర్ ఉందో దానికెళ్ళి చెప్తుంది. నాకు కావాల్సిన డేటా అనేది మన ఓవరాల్ క్యాషే సిస్టమ్‌లో లేదు. నువ్వు దగ్గర ర్యామ్ దగ్గరికెళ్ళి ఒకసారి ఆ డేటా ఉందేమో కనుక్కో. నాకు అర్జెంట్‌గా కావాలి అనగానే ఈ మెమరీ కంట్రోలర్ ర్యామ్ దగ్గరికెళ్తుంది. నాకు పలానా డేటా కావాలి. ఈ డేటా నీ దగ్గర ఉందా అని చెప్పి. ఒకవేళ ర్యామ్ దగ్గర ఆ డేటా ఉంటే ఆ డేటా వెంటనే మెమరీ కంట్రోల్ తీసుకొని మన L3 క్యాషెకి ఇస్తుంది. L3 నుంచి L2, L2 నుంచి L1కి వెళ్ళి అక్కడి నుంచి ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ రూపంలో చూపిస్తుంది. ఇన్ కేస్ ర్యామ్ దగ్గర కూడా ఆ డేటా లేకపోతే గనక అది మన ఎస్ఎస్‌డీ దగ్గరికి వెళ్తుంది. ఎస్ఎస్‌డీ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన డేటా నీ దగ్గర ఉంది. అది నాకు ఇస్తే నేను ప్రాసెసర్‌కి ఇవ్వాలి అని చెప్పి ర్యామ్ ఏదైతే ఉందో ఎస్ఎస్‌డీ దగ్గర నుంచి డేటాని తీసుకొని ర్యామ్ దగ్గర ఉంచి దాని దగ్గర నుంచి L3, L2, L1 ఎందుకని వీటి దగ్గర ఉంచుతుందంటే మళ్ళీ ఇన్ కేస్ ప్రాసెసర్ రెండోసారి ఎప్పుడైనా అడిగినప్పుడు మళ్ళీ ఎస్ఎస్‌డీ వరకు వెళ్ళాల్సిన పని లేదు. మనం ఏదైతే సింపుల్‌గా చెప్పుకున్నాం కదా! ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక సెకండ్‌లో ఎన్నో బిలియన్స్ ఆఫ్ కాలిక్యులేషన్ జరుగుతాయి కదా! సో, దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని సార్లు ఏదైనా ఒక టాస్క్ ఓపెన్ చేస్తున్నా, లేదంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా మనకు కొన్నిసార్లు టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే ప్రాసెసర్‌లో మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు ప్రాసెసర్‌లో ఆ డేటా ఉండదు. ఆ డేటా ఉండదు కాబట్టి అదేం చేస్తుంది అంటే ఎస్ఎస్‌డీ దగ్గరికి లేదంటే ఎస్ఎస్‌డీలో పర్మనెంట్‌గా అంటే కంప్యూటర్ మనం షట్ డౌన్ చేసినా సరే దాంట్లో ఉంటుంది కాబట్టి మన ఎస్ఎస్‌డీ దగ్గరికి వెళ్లి డేటాని తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. సో, ఈ టైం పట్టడం వల్ల ప్రతిసారి కూడా ఈ టైం పడితే గనక యూజర్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. మన ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్ గాని చాలా స్లో అయిపోయినట్టు, హ్యాంగ్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంటుంది కదా! సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి వాటి సెక్షన్స్‌లోని ఆ డేటాని అయితే స్టోర్ అయితే చేసుకుంటాం. సో, దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనకి డేటా ఏదైనా కావాల్సొచ్చినప్పుడు వెంటనే అదే ప్రాసెస్ మళ్ళీ చేయాల్సొచ్చినప్పుడు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ దానికాడ డేటా ఉంటుంది కాబట్టి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోని మనకి ఆ అప్లికేషన్ కావచ్చు, ఆ టాస్క్ కావచ్చు ఓపెన్ అవ్వడానికి లేదా మన యాక్షన్ కంప్లీట్ అవ్వడానికి అవకాశాలైతే ఉంటాయి. సో, ఈ విధంగా L3 క్యాషే, L2 క్యాషే, L1 క్యాషే ఓవరాల్ క్యాషే అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, ఈ క్యాషే అనేది ఎక్కువగా ఉండడం వల్ల డేటా ఎక్కువగా స్టోర్ చేసుకొని ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసినప్పుడు మల్టిపుల్‌గా మనం ఒకసారి క్లోజ్ చేసిన ట్యాబ్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఓపెన్ అవ్వడానికి ఈ డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వెంటనే ఫెచ్ చేసి మనకు అవుట్‌పుట్ రూపంలో చూపించడానికి అవకాశాలైతే ఉంటాయి. సో, కాబట్టి నెక్స్ట్ టైమ్ మీరు ఒక ల్యాప్‌టాప్ తీసుకున్నా ఐదర్ పీసీని బిల్డ్ చేస్తున్నా ప్రాసెస్ సెక్షన్‌లోని మీరు ఖచ్చితంగా వాటి యొక్క స్పెసిఫికేషన్స్ గమనించండి. దాంట్లో L3 క్యాషే ఎంతుంది అనేదైతే మీరైతే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మన ప్రాసెసర్‌లో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు ఏఎండీ ప్రాసెసర్‌లు అయితే గనక జెన్ 1, జెన్ 2, జెన్ 3, జెన్ 4, జెన్ 5, జెన్ 6 అని ఈ ఆర్కిటెక్చర్ పేరు విని ఉంటారు. లేదా మీరు ఇంటెల్ ప్రాసెసర్‌లు తీసుకుంటే దాంట్లో రాప్టర్ లేక్ అని, ఆల్డర్ లేక్ అని, లాప్టర్ లేక్, రిఫ్రెష్ అని కొత్తగా టర్మ్స్ అయితే వస్తున్నాయి కదా! అసలు వీటి అర్థం ఏంటి? అసలు ఈ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అనేదైతే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.